లోని ఆమె మొత్తం కూడా జనాలందరూ కూడా చుట్టుముడారు. మొత్తం పోలీసులు కావచ్చు లేకపోతే అందరూ కూడా ఆమె దగ్గరికి రావడం కూడా జరిగింది. అండ్ ఆమె రోడ్డు మీద అసలు ఎందుకు ఇంతలాగా బేటాయించింది, ఎందుకు రోడ్డు మీద ఆమె కూర్చుంది అనే విషయాలు కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆమె కలుస్తాను, ఎలాగైనా సరే తనకి పర్మిషన్ ఇవ్వండి, నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులతో ఆమె మాట్లాడడం జరిగింది. అండ్ పోలీసులు అందుకు అనుమతించలేదు అన్న విషయం కూడా అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎలా నన్ను అడ్డుకుంటారు, అసలు ఎందుకని నాకు అనుమతించరు అని చెప్పి రోడ్డుపైన ఆమె కూర్చున్నట్టు కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఆమె పోలీసుల పైన కూడా తిరగబడింది అండ్ కొంతమందిని ఆమె కొట్టడం కూడా చేసింది. అంటే గతంలో మనం చూసుకుంటే అఘోరి ఆడిన మాటలు ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆమె ఏమన్నారు, నేను అఘోరిని, కనీసం నాకు కోపం కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఎమోషన్స్ కానీ ఏమి కూడా రావు, ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు హిమాలయాల్లోని తపస్సు చేశాను, ఒంటి కాళ్ళపైన నేను నిలబడ్డాను, 14 ఏళ్ళు 13 ఏళ్ళు నేను ఉన్నాను అని చెప్పి ఆమె చాలా వరకు వీడియోల్లో చెప్పడం జరిగింది. ఆమె ఎవరిపైన కోపం పడినా అసలు కోపానికి మీనింగ్ కూడా నాకు తెలియదు అన్న రీతిలోని ప్రజలందరికీ కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఆమె బిహేవ్ చేస్తున్న తీరు కావచ్చు లేకపోతే జనాలపైన ఆమె చూపిస్తున్న కోపం కావచ్చు, అసలు నిజంగా అఘోరి అయినా అసలు అఘోరి అయ్యుండి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఎందుకు ఇంతవరకు వచ్చింది, ఎందుకు అసలు ఎవరు కూడా ఈమెను ఎందుకని అడ్డుకోవడం లేదు, అసలు ఈమె మోటివ్ ఏంటి, ఎందుకు ఇవాళ ఇంతమంది పైన విరుచుకు పడుతుంది అని చెప్పి చాలా మంది కూడా ఇవాళ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆమె పైన రోడ్డు పైన ఆమె కూర్చోవడం కూడా జరిగింది, కాళ్ళు మొత్తం కూడా చాపుకొని అసలు ఎవరు ఏం చేసుకుంటే చేసుకోండి, నేను అసలు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి రోడ్డు పైన ఆమె బేటాయించినట్టు కూడా చూసాము. అండ్ రాను పోను అది హైవే కారణంగా మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అండ్ జనాలు కూడా ఆమెని విజువల్స్ అంటే వీడియోలు తీస్తూ అలాగే ఆమె పైన కూడా పక్కన ఉన్నట్టు కూడా చూస్తున్నాం మనం. ఒకసారి చూడండి. అయితే మనం ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఆమెని జనాలందరూ కూడా ఆమె దగ్గరికి రావడం జరిగింది. ఆమెకి నచ్చ చెప్తా ఉన్నారు, అసలు ఇక్కడ ఇలా వద్దు, ఇలా కూర్చోవద్దు రోడ్డు పైన అని చెప్పి జనాలందరూ కూడా ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఆమె వినకపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆమె వాళ్ళపైన తిరిగి దాడి చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళని కొట్టే ప్రయత్నాలు కూడా మనం చూసాము. అండ్ ఇలా కాదు అని చెప్పి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి చుట్టూ కూడా ఆమెకి అలాగే కాషాయ వస్త్రం కూడా ఆమెకి ధరించినట్టు చూసాము. అండ్ గతంలో కూడా కొన్ని పూజలు ఆమె చేసేటప్పుడు అంటే నాగుల చవితి రోజు మనం ఒకసారి కానీ బ్యాక్ విజువల్స్ మనం ఒకసారి అందరూ కూడా చూసినట్లయితే ఆ విజువల్స్ ఆమెకి ఒక స్వామీజీ కూడా ఆమెకి వస్త్రాలు కట్టారు. అయినప్పటికీ ఆమె మళ్ళీ తీసేసి యథావిధిగా దిగంబరగా ఆమె మళ్ళీ కూడా తిరగడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా మళ్ళీ ఆమెకి వస్త్రాలని మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టారు, అలాగే కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. ఎందుకంటే ఆమె ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. అండ్ ఎవరిని కూడా ఆమె లెక్క చేయని పరిస్థితులు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే నేను పవన్ కళ్యాణ్ని కలుస్తాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కూడా ఆమె చూస్తున్నారు. ఇగో చూస్తున్నారు కదా, ఒకసారి విజువల్స్ చూడండి. చాలా గట్టిగా తాళ్ళతోనైతే ముడి వేసేస్తున్నారు ఆమె కాళ్ళకి చేతులకి మొత్తం కూడా. అలాగే ఆమె వంటి పైన కాషాయ వస్త్రాన్ని కూడా అంటే మొత్తం కూడా చుట్టారు. ఎలా అయినా సరే ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పి. అండ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆమెను కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆమె అసలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు మొత్తం జనాల మాట ఆమె ఎందుకని కోపం అంతా కూడా ఇంత బీభత్సంగా సృష్టించే ప్రయత్నం చేస్తోంది కదా, అసలు ఎందుకు చేస్తోంది ఇలాగా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగోండి విజువల్స్ చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరి మాట కూడా ఆమె వినే పరిస్థితులు అస్సలకి కనిపించట్లేదు. ఎంతమంది దగ్గరికి వచ్చి చెప్తున్నా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తోంది అండ్ తిట్టే ప్రయత్నం చేస్తోంది. చూస్తున్నారు కదా, ఆమె చాలా కోపంతోని వాళ్ళని కొట్టడానికి ముందుకెళ్తున్నట్టు కూడా మనకి కనిపిస్తున్నాయి విజువల్స్లోని. మొత్తం అందరూ కూడా ఆమెకి నచ్చ చెప్తూ ఉన్నారు, అసలు ఇక్కడ నుంచి వెళ్ళమని, ఇలాంటివన్నీ కూడా చెయ్యొద్దు అని కూడా అటు పోలీసులు చుట్టుపక్కల జనం అంతా. అండ్ అది హైవే కావడం వల్ల బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి, అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా కిందకి దిగారు, వాళ్ళు కూడా ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కదా మనం విజువల్స్. అండ్ ఒకసారి మనం చూసుకుంటే పోలీసులు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూడండి అసలు పోలీసుల్ని అసలు ఏ విధంగా ఆమె ఎంత దారుణంగా కొడుతోందో చూడండి. అసలు ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. పోలీసులు అయితే నాకేంటి అన్నట్టు చాలా దారుణంగా కొడుతున్నారు. అండ్ లేడీ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆమెని పక్కకు లాగే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ వాళ్ళపైన కూడా చాలా కోపంగా అగో చూడండి అసలు ఎంత దారుణంగా కొడుతుంది, ఎంత గట్టిగా కొడుతుందో చూస్తున్నారు కదా. అగోండి
అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు అసలు వచ్చింది? అసలు అఘోరి మళ్ళీ ఎందుకు మంగళగిరిలోని ఆమె అడుగు పెట్టాల్సి వచ్చింది? అసలు సీఎం పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి అసలు ఏం మాట్లాడాలనుకుంటుంది అనే విషయాలు కూడా తెలియాలి. ఇంకా అసలు ఓకే, పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నది మంచి ప్రయత్నమే, ఎందుకంటే ఆమె సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిక కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఏదైతే చెప్పిందో నిజంగా అందరూ కూడా దానికి మెచ్చుకున్నారు. మరి ఇవాళ ఎందుకు ఇంత రభస చేస్తోంది? ఎందుకు ఇంత రోడ్డు మీద పడిపోయి అసలు జనాల్ని కానీ పోలీసులు కానీ ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారం నోటికొచ్చినట్లు తిట్టడం కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, ఎందుకు ఇంత బీభత్సాన్ని సృష్టిస్తోంది అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు నిజమైన అఘోరీలు ఇలా చేస్తారా? అండ్ ఈమెకి సంబంధించి గురువు గారు కూడా రీసెంట్గా బయటకు వచ్చి మాట్లాడారు. అతని అయితే అఘోరి అసలు ఇంత బీభత్సం సృష్టించడానికి రీజన్స్ ఏంటి? అసలు ఇంత మంది పైన ఎందుకు ఇంతలా విరుచుకు పడుతున్నారు? ఆమె వెళ్ళిన ప్రతి చోటు కూడా ఏదో ఒక రచ్చ జరుగుతుందన్న విషయం మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరిని ఆమె విమర్శించే తీరు కావచ్చు, సనాతన ధర్మం గురించి ఆమె మాట్లాడే విధానం కావచ్చు, అన్ని కూడా అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. అండ్ ఇదే విధంగా అందరి ఫోకస్ కూడా ఆమె పైన తిరగాలి అన్నట్టు ఆమె వెళ్ళే ప్రతి చోట, గుళ్ళకు వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఏంటంటే ఇంతే రచ్చ సృష్టిస్తున్నారు అనమాట. ఒకరి మీదుగా ఆమె తిరగబడడం కావచ్చు, లేకపోతే ఒకరిని దూషించే మాటలు అనడం కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని అనడం కావచ్చు, ఇలాగ చాలా విధాలుగా ఆమె పైన ఫోకస్ ఎప్పటికప్పుడు కల్పించుకుంటూనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇవాళ మంగళగిరిలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. అండ్ నిజంగా ఇంత బీభత్సం సృష్టించడానికి గల కారణం ఏంటి? కేవలం ఆ రోడ్డు పైన ఆమె ఉండడానికి గల కారణం ఏంటి అన్న విషయాలు కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. విశ్వాస చూస్తున్నారు కదా. అయితే అఘోరి నిజంగా ఈ విధంగా ప్రవర్తించడానికి